వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మతం పేరుతో ప్రజలను విడదీస్తూ కలుషితమైన రాజకీయ నాటకాలు ఆడుతున్న వారికి ఈ వార్త అంతగా నచ్చదు. తన మతమే గొప్పది, పరమతం చిన్నది అంటూ కుత్సిత భావాలతో ఉన్న వాళ్లకు కూడా ఈ వార్త అంతగా రుచించదు. మత రాజకీయాలకు పాల్పడే వారికి, మతం ముసుగులో మత్తులో మునిగి తేలుతున్న వాళ్లకు ఈ వార్త అంతగా నచ్చదు. కానీ ఇది ఒక అద్భుతమైన వార్త. ఇండియాలో అత్యంత కీలకమైన వార్త, ఎంతో ఆనందం కలిగించే వార్త. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వార్త. ఇంతకు ఏం జరిగింది? ఇంతగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఆ ఊర్లో చూడండి, అక్కడ హనుమాన్ యజ్ఞం నడుస్తుంది. ఊరికి చెందిన హిందువులంతా ఏకతాటిపై నిలిచి అక్కడ హనుమాన్ పూజలు నిర్వహిస్తున్నారు. హనుమంతుణ్ణి వేడుకుంటున్నారు. ఏమని వేడుకుంటున్నారు? తమ మతాన్ని కాపాడమనా, తమ కుటుంబాలను రక్షించమనా, తమ అభ్యున్నతికి సహకరించమనా? కానే కాదు, ఒక వ్యక్తిని కాపాడు దేవుడా అంటూ ఆ ఊరి వాళ్ళందరూ హనుమాన్ యజ్ఞం మొదలుపెట్టారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తిని కాపాడేందుకు ఆ ఊరికి చెందిన హిందువులంతా ఒక్కటై హనుమాన్ యజ్ఞం మొదలుపెట్టారంటే వాళ్ళ మధ్య మత సామరస్యం ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని శ్యామ్ నగర్ అది. అక్కడ షేక్ సలీం అనే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి ప్రాణం పదిలంగా ఉండాలని, ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలంటూ ఆ ఊరికి చెందిన పెద్దలు ఒక తీర్మానం చేసుకొని ఊరికి చెందిన దేవాలయంలో, హనుమంతుని దేవాలయంలో హనుమంతుని యజ్ఞం మొదలుపెట్టారు. సలీంను ఎలాగైనా కాపాడు దేవుడా అంటూ హనుమంతుని వేడుకుంటున్నారు. సలీం కోసమే హనుమంతుడిని పూజిస్తున్నారు. హనుమంతుడికి హారతులు అందిస్తున్నారు. ఏమని? సలీంను కాపాడు, సలీం మాకు కావాలి, మా మిత్రుడు మాకు కావాలంటూ ఆ హిందువులంతా అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. शरीर पवित्रम करीचे समर्पयामि देवताय नमः असं टाकून या. आता इकडं नाक दाबायचं. धीमय सीता सुलभा धीमय तन्नो राम प्रचोदयात्. ओम हेम गायत्राय సూర్యపుత్ర. ఇంతకు ఏం జరిగిందంటే, షేక్ సలీం శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందినవాడు. అతను హైదరాబాద్కు వలస వచ్చాడు. గత 15 ఏళ్ల కింద హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. కానీ ఆ సలీం ఊరిని మర్చిపోలేదు, ఊరిలోని తన మిత్రులను మర్చిపోలేదు, హిందువులైనా ముస్లింలైనా ఆయన ఎవరిని మర్చిపోలేదు. ఊర్లో అనేక సేవా కార్యక్రమాల్లో తన వంతుగా సహాయం అందిస్తూ అందరికంటే ముందుండేవాడు. ఇది చాలామంది చేస్తారు. కానీ షేక్ సలీం ఊర్లో ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే, ఏదైనా సమస్య వస్తే వాళ్ళను హుటాహుటిన హైదరాబాద్కు తరలించి తనకు తెలిసిన పరిచయాలతో ప్రైవేటు ఆసుపత్రిలోనూ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ వాళ్లకు వైద్య సహాయం అందించి వాళ్ళ వెంటే ఉంటూ, వాళ్ళు తిరిగి కోలుకునేదాకా వాళ్లతోనే ఉంటూ వాళ్లను తిరిగి హైదరాబాద్కు పంపించేవాడు. ఇలా ఒకరిని కాదు, చాలామందికి సలీం సహాయ సహకారాలు అందించాడు. ఊర్లో తల్లో నాలుకలా ఉన్నాడు. అలాంటి సలీంకి సడన్గా అనారోగ్యం సంభవించింది. అనారోగ్యం అంటే మామూలు అనారోగ్యం కాదు. అతనికి బ్రెయిన్ ట్యూమర్తో ఇప్పుడు అతను మంచాన పడ్డాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇది శ్యామ్ నగర్ వాసులకు తెలిసి తల్లడిల్లిపోయారు. తన కోసం ఆరాటపడినవాడు, తమ కోసమే అహర్నిశలు శ్రమించిన తమ మిత్రుడు
ఇక ఉంటాడా లేడా వాళ్ళకి అనుమానం. ఇదే కారణంగా దేవుణ్ణి ఆశ్రయించారు, హనుమంతుణ్ణి ఆశ్రయించారు. హనుమంతుడికి ప్రత్యేక యజ్ఞం మొదలుపెట్టారు, సలీంను కాపాడమని. ఆ సలీం ఆ ఊరికి అండగా ఉన్నాడు. ఆ ఊరి వాళ్ళలో తాను ఒకడే మిగిలాడు. వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపాడు. తన శాయశక్తుల వాళ్లకు సహాయ సహకారాలు అందించాడు. సలీం ఎప్పుడు మతం గురించి ఆలోచించలేదు. సలీం ఎప్పుడు తమ వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ ఆయన ఆలోచన చేయలేదు. అందరికీ సహాయం అందించాడు, అందరికీ ఆపద్బాంధుడుగా మిగిలాడు. అలాంటి సలీం ఇప్పుడు చావు బతుకులో ఉంటే ఆ ఊరు తల్లడిల్లిపోతోంది. అందుకే అక్కడ హనుమాన్ యజ్ఞం మొదలుపెట్టారు. సలీం ప్రాణాలు కాపాడమని దేవుణ్ణి వేడుకుంటున్నారు. లక్ష్మీ ప్రచోదయ ఓం బ్రాహ్మణ గాయత్రాయ చతుర్ముఖ విధిమయ హాసారుడా ధీమయ తన్నో బ్రాహ్మణ. నేను ముందే చెప్పాను, ఈ వార్త చాలా మందికి నచ్చదు. మరి ముఖ్యంగా మత రాజకీయాలు ఆడుతున్న రాజకీయ పార్టీలకు, అది ముస్లిం పార్టీ కానీ హిందూ పార్టీ కానీ, వాళ్లకు ఇలాంటి సఖ్యత నచ్చదు. మరి ముఖ్యంగా తమ మతమే గొప్పది, పరమతం చిన్నది అంటూ విర్రవీగే దొంగ నా కొడుకులకు కూడా ఈ వార్త నచ్చదు. వీళ్ళకు కావాల్సింది హిందూ ముస్లింలు కొట్టుకోవాలి. హిందువులో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ముస్లింలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ షాంపూర్ చూడండి ఎంత అద్భుతంగా మత సామరస్యాన్ని చాటి చెప్తుందో. వీళ్లను చూసైనా కొంచెమైనా బుద్ధి తెచ్చుకోవాలి. దేశమంతా మత విద్వేషాలు రగులుతున్న వేళ ఒకరికి ఒకరు దూరమై ఒకరిని ఒకరు అనుమానిస్తూ జీవితం గడుపుతున్న వేళ ఇలాంటి సంఘటనలు, ఇలాంటి అద్భుతమైన సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇవే దేశాన్ని కాపాడుతున్నాయి, మత సామరస్యాన్ని చాటి చెప్తున్నాయి. అందుకే ఎవడు ఎంత విడగొట్టాలని చూసినా తాత్కాలిక విజయాలు సాధిస్తే సాధించవచ్చుగాక, కానీ దేశంలోని ప్రజలు ఎప్పుడు కలిసి ఉంటారు. వాళ్లకు మతం అవసరం లేదు, కూడు గుడ్డ అవసరం, వాళ్ళ స్నేహం అవసరం. ఇదే షాంపూర్ నగరం, షాంపూర్ గ్రామం చాటి చెప్పింది. అందుకే అంటారు మేరా భారత్ మహాన్.